ఎట్టకేలకు రాజాసాబ్ వచ్చేస్తున్నాడు. డార్లింగ్ డబుల్ బొనాన్సా ఫ్యాన్స్కి వరుస గుడ్ న్యూస్లు. మరి ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అదేవిధంగా మారుతి గారి డైరెక్షన్లో వచ్చేటువంటి సినిమానే ది రాజాసాబ్. ఈ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ సినిమా నుంచి వెళ్ళి జస్ట్ ఒక గ్లిమ్స్ తప్పితే, ఒక టైటిల్ గ్లిమ్స్ తప్పితే ఇంతవరకు ఎలాంటి అప్డేటు లేదు. ఒక పక్క వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నటువంటి ప్రభాస్ గారు మరి రాజాసాబ్ సంగతి ఏంటి అని కూడా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా రాజాసాబ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా గట్టిగా ప్రచారం అవుతుంది. అదేంటంటే ఆల్రెడీ జరిగేటువంటి పోస్ట్ ప్రొడక్షన్స్లో కంప్లీట్గా ఒక 90% వరకు పూర్తయినాయి. ఇక మిగిలిందల్లా ప్రభాస్ గారి డబ్బింగ్ మాత్రమే. ప్రభాస్ గారి డబ్బింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు వెంటనే సినిమాకి సంబంధించిన ఒక టీజర్ కూడా రిలీజ్ చేస్తారన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా రాజాసాబ్ ఎందుకు అంత స్పెషల్ డార్లింగ్ ఫ్యాన్స్కి అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు మారుతి గారు, అది కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారితో. ఇన్ఫ్యాక్ట్ ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రభాస్ గారు అలాంటి ఒక రోల్లో అయితే యాక్ట్ చేయలేదు. ఇది ప్రీవియస్గా అంటే పురాతన కాలం, అంటే వాళ్ళ తాతలు తండ్రుల బ్యాక్గ్రాప్ స్టోరీ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఒక అసలుకి ఏదో బ్యాక్గ్రాప్ ఒక స్టోరీ ఉంటుంది. దాని తర్వాత ఆ కుటుంబాన్ని ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. మరి వెంటాడిన తర్వాత చేసేటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా ఈ రాజాసాబ్ స్టోరీ అని కూడా సోషల్ మీడియాలో గతంలో కొన్ని ప్రచారాలు అయితే జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ గారు ఇటలీలో అవుట్ ఆఫ్ కంట్రీస్లలో ఉన్నారు. రీసెంట్గానే హైదరాబాద్కి వచ్చారు. సో ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలోనే ఇంకొక 2 డేస్లో ప్రభాస్ గారు డబ్బింగ్కి జాయిన్ అవుతారు. సో డబ్బింగ్ చెప్పిన వెంటనే అక్కడ టీజర్కి సంబంధించినటువంటి అదేవిధంగా రిలీజ్ డేట్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వస్తాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఒక పక్క ఫౌజీ ఆల్రెడీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ ఫౌజీ షూటింగ్లో చాలా బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ గారు. ఇక్కడ రాజాసాబ్ కూడా ఇంకొక 4 సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయట. అంటే ప్రీవియస్గా తమన్ గారు రాజాసాబ్ కోసం చేసినటువంటి సాంగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా తీసి డస్ట్బిన్లో వేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్త సాంగ్స్ కొడుతున్నాను. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా 4 సాంగ్స్ షూటింగ్ అంటే డెఫినెట్గా ఎంతో కొంత లేట్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. బట్ డబ్బింగ్ ఒకటి కంప్లీట్ అయినా సాంగ్స్ వరకు అట్లీస్ట్ 4 సాంగ్స్ అంటే అట్లీస్ట్ ఒక 10 to 15 డేస్ అన్నా పడుతుంది. కాబట్టి మేబీ ఈ సినిమాని జూలై 18కి రిలీజ్ చేద్దామన్న టాక్ ఉంది. బట్ కాకపోతే ఇప్పుడున్నటువంటి టైంలో ఆ 4 సాంగ్స్ అండ్ డబ్బింగ్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు ఇంకా 10% ఆర్ 20% బ్యాలెన్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని సెప్టెంబర్ 24 అలా తీసుకొస్తే బాగుంటుంది అన్న టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే దసరా సెంటిమెంట్ ఉంటుంది, మేబీ ఆ పండగ వాతావరణంలో తీసుకొస్తే చాలా బాగుంటుందని కూడా ప్రొడ్యూసర్స్ అయితే ఆలోచిస్తున్నారంటే. ఇంకో పక్క ఏంటంటే రాజాసాబ్ కంటే ముందు కూడా ఫౌజీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఫౌజీ షూట్ జరుగుతూనే ఉంది, ఒక పక్క వర్క్ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్స్ ఏదైతే సీజీ కానీ గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చాలా తక్కువగా ఉండడం వల్ల, రా షూట్ ఎక్కువగా ఉండడం వల్ల, సో కాబట్టి ఇక్కడ ఫౌజీ ముందుకు వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నీ వర్కౌట్ అయ్యి ఇక్కడ సీజీ అవన్నీ కూడా ఇన్ టైంలో వస్తే మాత్రం డెఫినెట్గా రాజాసాబ్ ముందు వస్తుంది. కానీ ఒకవేళ లేట్ అయితే కనుక ఫౌజీ ముందొస్తడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ 2 సినిమాల తర్వాత ఆల్రెడీ ప్రభాస్ గారు స్పిరిట్ తోటి ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ గారితో ఒక కాంబినేషన్ ఉంది, అది ఫిక్స్ అయింది. అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు సమ్మర్లో అయితే షూట్ అయితే స్టార్ట్ అవ్వడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అక్కడ సందీప్ రెడ్డి గారు ఆల్రెడీ కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన టీమ్ అండ్ లొకేషన్స్, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకుంటున్నట్లయితే టాక్ నడుస్తుంది. ఈ సమ్మర్ తర్వాత మేబీ జూన్ 1st ఆర్ జూలై 1st వీక్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే దశలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 2 సినిమాలు మాత్రం డెఫినెట్గా ఆల్రెడీ షూట్ జరుగుతుంది. ఆల్రెడీ ఒక పక్క రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీకి ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చిందట షూట్. కానీ ఇక్కడ రాజాసాబ్కి ఇంకో 4 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది. కాబట్టి మేబీ ఫౌజీ కంటే ముందుగానే రాజాసాబ్ రావాలి, కానీ రాజాసాబ్ కంటే ముందు ఫౌజీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా లేకపోలేదు. ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే సంజయ్ దత్ గారు చేస్తున్నారు, మాలవిక మోహన్ గారు చేస్తున్నారు అండ్ నిధి అగర్వాల్. సో ఈ కాంబినేషన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతున్నాయి. ఎందుకు అనంటే మారుతి గారి డైరెక్షన్ డెఫినెట్గా మనం ప్రేమ కథా చిత్రం చూసాం. మరి ఆ సినిమాలో ఎలాంటి కామెడీని అయితే పండించారో అది చాలా బాగా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ చాలామంది ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఒక పాన్ ఇండియన్ యాక్టర్ని, అంటే ఒక మాస్ కమర్షియల్ హీరోని హారర్ కామెడీలో ఎలా చూపించబోతున్నారనేదే మారుతి గారు ఇక్కడ పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ సినిమా కనుక కొంచెం అటు ఇటు అయితే తేడా కొడితే చాలా లాస్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ కొంచెం వర్కౌట్ అయినా ఆయన
ఫ్యాన్ బేస్కి, ప్రభాస్ గారి ఫ్యాన్ బేస్కి ఆల్మోస్ట్ సినిమా చాలా చాలా మంచి సక్సెస్ అవుతుంది. బట్ మారుతి గారి గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా ఆయనకు చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ తీసేటువంటి సినిమాలు కూడా చాలా పకడ్బందీగా కొంచెం సెక్యూర్గా తీస్తూ ఉంటారు. అంటే హారర్ కామెడీ ఏదైతే ఉందో ఆయన చాలా బాగా బ్యాలెన్స్ చేస్తాడు కాబట్టి ఈ సినిమాని డెఫినెట్గా ఆయన ఒక బ్లాక్ బస్టర్ అందించడంలో ఎలాంటి డౌట్ లేదు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ కూడా కొంతమంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో మరి ఫౌజీ ఒక పక్క రాజసాబ్ 2 ఉన్నాయి, దాని తర్వాత స్పిరిట్ ఉంది, దాని తర్వాత కల్కి 2, సలార్ 2 ఈ సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేబీ అటు ఫౌజీ ముందొస్తుందా లేకపోతే రాజసాబ్ ముందొస్తుందా అనేది తెలీదు. ఫౌజీ కూడా ఒక బ్రిటిష్ యుద్ధం సంబంధించిన స్టోరీ, ఓకే అది ఆ జోనర్ బాగుంటుంది. బట్ ప్రభాస్ గారిని హారర్ కామెడీలో చూడడం చాలా రేర్. అంటే చాలా రోజులైంది ఫ్యాన్స్ ఎప్పుడో వచ్చేది. మేబీ డార్లింగ్, బుజ్జిగాడు ఆ టైంలో తీసిన తర్వాత, ఈవెన్ బాహుబలి తర్వాత ఆయన అసలు కామెడీ చేసిన చరిత్ర లేదు. కాకపోతే రాధేశ్యామ్‌లో కొంచెం కొంచెం ఏదో ఉంటుంది. బట్ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇందులో ఫుల్ లెంత్ కామెడీతో పాటు మంచి టైమింగ్ కూడా ఉంటుందట. మరి అవన్నీ తెలియాలంటే డెఫినెట్‌గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకే వెయిట్ చేయాలి. సో వస్తే ఇన్‌ఫాక్ట్ జూలైలో 18థ్ అన్నారు. బట్ అది కాదు, వర్కౌట్ కాదు. కానీ ఇక సెప్టెంబర్‌లోనే వెయిట్ చేయాలి. సో మరి సినిమా ఎలా ఉండబోతుంది, ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే డెఫినెట్‌గా మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఇప్పుడు రాబోయే ప్రభాస్ గారు అన్ని సినిమాలలో, అప్‌కమింగ్ మూవీస్‌లలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.